హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎండుమిరపకాయల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇవి వేడి నీళ్ళు వేసుకుని కడిగేసుకొని 2-3 సార్లు కడిగేసుకోవాలి, లేకపోతే తీసుకుంటుంది. ఇవి ఆయిల్ వేసుకుని వేపేసుకుందాం. కలర్ మారేదాకా వేపేసుకుందాం. వేపేసుకుని పక్కకు తీసుకున్నాక ఆయిల్ వేసుకుందాం అండి. కొద్దిగా కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసి బాగా మగ్గిదాకా వేపేసుకుందాం. ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, ఇందులో కొద్దిగా జీలకర్ర వేసేసుకున్నాం. 2 డ్రమ్ములు కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఆనియన్స్ బాగా మగ్గనిద్దాం. మూత పెట్టేసుకున్నాం. చిన్న టమాటో కూడా వేసేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. టమాటా మగ్గిపోయింది కదండి, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగానే ఇంకే మసాలా ఇది ఒకటే తిప్పేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది కదండి, మగ్గిపోయాక ఇందులో కొంచెం కర్రీకి సరిపడినంత కారం వేసుకోండి. పసుపు, సాల్ట్, వాటర్ కూడా వేసుకుని గ్రేవీ ఎంత కావాలితే అంత వాటర్ వేసుకోండి. ఆల్రెడీ అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఒకసారి కలిపేసుకోండి. మూత పెట్టేసుకుందాం. ఉడికిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. కర్రీ అయిపోయిందండి. ఇంకా ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా, అయిపోయింది. కొంచెం ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. మెత్తల కర్రీ అయిపోయింది. నచ్చితే లైక్ అండ్ షేర్, కమెంట్.